రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు మొదలు పెడతామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. రాజధాని నిర్మాణానికి 60,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామని అన్నారు. 4 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామని అన్నారు. అమరావతితో పాటు ఏకకాలంలో 26 జిల్లాల అభివృద్ధి లేఅవుట్స్, భవన నిర్మాణాలకు అనుమతులు సరళతరం చేస్తామని నారాయణ చెప్పారు. అందరికీ నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు, అమరావతి రాజధాని కృష్ణానది పక్కన ఇటు గుంటూరు అండ్ విజయవాడ మధ్యలో నిర్ణయించింది. అయితే ఇక్కడ 217 చదరపు కిలోమీటర్లో ఈ అమరావతి రాజధాని కట్టడానికి ఆ రోజు నిర్ణయించడం ముఖ్యమంత్రి గారు. దానికి సంబంధించి 41,000 కోట్ల రూపాయలకి టెండర్స్ ఇవ్వటం, వర్క్స్ టేకప్ చేయటం, కొంతవరకు వర్క్లు అయినాయి. అదేవిధంగా అధికారుల కోసం బిల్డింగ్స్ దాదాపు 3,600 బిల్డింగ్స్, కొన్ని అయితే 90% అయిపోయినాయి, కొన్ని 80% అయినాయి, కొన్ని 70% అయినాయి. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని యాక్చువల్గా నిర్మాణం చేసింది. అయితే మళ్ళా ప్రభుత్వం వచ్చే ముందే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని రైతు సోదరులందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రైతు సోదరు కేవలం 58 రోజుల్లో 58 డేస్లో వాళ్ళు 34,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో. అయితే దానికి తగ్గట్టుగానే మేము ఇక్కడ డెవలప్ చేయడానికి అన్ని విధాలు చేసి టెండర్లు ఇచ్చి 41 కోట్ల రూపాయలకు టెండర్లు ఇచ్చి దాదాపు ఒక 5,000 కోట్ల రూపాయలు కూడా పే చేయటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అమరావతి క్యాపిటల్ సిటీ అనేది ప్రపంచంలో టాప్ 5 సిటీస్లో ఒకటి చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు నిర్దేశించారు. ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒకటి కావాలని. దానికి తగ్గట్టుగానే దీన్ని డిజైన్ చేయించాం సింగపూర్ వాళ్ళ ద్వారా. మళ్ళా నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళ ద్వారా బిల్డింగ్స్ యొక్క డిజైన్లు చేయించి యాక్చువల్గా వాటిలన్నింటినీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ పక్కన పెట్టడం జరిగింది. మళ్ళా రాగానే ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా కంపలతో మొత్తం ఈ 34,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వ భూమి అంతా కంపతో నిండిపోతే వెంటనే 36 కోట్ల రూపాయలతో కంపలు కొట్టే యొక్క ప్రోగ్రామ్ని ఈ నెల 8వ తేదీ స్టార్ట్ చేసాం. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు మొదలు పెడతామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణం చేస్తాము అంటూ కూడా అక్కడ ఏపీ పురపాలక శాఖ మంత్రి చెప్పినట్టు మనం చూస్తున్నాం. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభం సంబంధించి కూడా డిసెంబర్ 1 నుంచి ప్రారంభిస్తామని చెప్పి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, సిఆర్డీ శాఖ మంత్రి నారాయణ నిన్న చెప్పడం జరిగింది. రాజధాని ప్రాంతంలో నిన్న శాఖమూరు, వెలగపూడి, వెంకటపాలెం తదితర గ్రామాల్లో కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో అమరావతి జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి ఇటీవల జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించారు. దానికి సంబంధించి కూడా స్వయంగా మంత్రి నారాయణ పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత ఏ రకంగా అక్కడ జరుగుతున్న ప్రభుత్వ ప్రైవేటు సంబంధించిన కార్యకలాపాల కొనసాగింపు, కొంతమందికి భూ కేటాయింపులు, అలాగే గతంలో జరిగిన అభివృద్ధికి సంబంధించి 5 సంవత్సరాల పాటు నిలిచిపోయిన పనులు, వీటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఏదైతే చెన్నైకి సంబంధించి అలాగే హైదరాబాద్ సంబంధించి ఐఐటి బృందం పరిశీలించడం, అలాగే రాజధాని ప్రాంతంలో రుణం కోసం ప్రపంచ బ్యాంకు పర్యటించడం, వీటన్నిటి నేపథ్యంలో కూడా రాజధానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు త్వరలోనే ఒక ఎస్టిమేషన్ వేయబోతుంది. దానికి సంబంధించి కూడా దీనికి అనుగుణంగానే మంత్రి నారాయణ ఈ ప్రాంతంలో పర్యటించి మరొక నివేదికని తయారు చేసి ముఖ్యమంత్రికి ఇవ్వాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. దీనిలో భాగంగానే నిన్న రాజధాని ప్రాంతంలో పలు గ్రామాలని మంత్రి నారాయణ అలాగే సిఆర్డీ కమిషనర్ స్వయంగా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్న పనులు, అలాగే 60 నుంచి 80% పనులైన భవనాలకు సంబంధించి వాటికి సంబంధించి జంగిల్ క్లియరెన్స్ తో పాటు వాటిని పరిపాలనకి తీసుకురావడం, ప్రారంభోత్సవానికి సంబంధించిన
క్లియరెన్స్ కోసం కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయాలి అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఉద్యోగుల భవనాలు, ఎన్జిఓలు, ఐఏఎస్, ఐపీఎస్లు, ఎమ్మెల్యే క్వార్టర్స్ భవనాలకు సంబంధించి 60 నుంచి 90% వరకు భవనాలు పూర్తయినాయి. వీటికి సంబంధించి డిసెంబర్ నాటికి వాటన్నిటిని కూడా పూర్తి చేసి వాటన్నిటిని కూడా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి కూడా మంత్రి చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన పనులన్నింటినీ కూడా ఎక్కడి నుంచి అయితే పనులన్నీ నిలిచిపోయాయో వాటన్నిటిని తిరిగి డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ మంత్రి నారాయణ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.